మిగతా డీటెయిల్స్ చూస్తే జీవిత ఖైదీల విడుదల కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో తన పేరు లేకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఓ ఖైదీ మెర్సీ కిల్లింగ్కు అవకాశం ఇవ్వాలంటూ మొరపెట్టుకుంటున్నాడు. కడప కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ జైలు అధికారులకు విన్నవించుకున్నాడు. నెల్లూరు జిల్లా గూడూరు మండలం చెన్నూరుకు చెందిన శ్రీకాంత్కు కిడ్నాప్, హత్య కేసులో కోర్టు 2001లో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అప్పటి నుంచి శ్రీకాంత్ శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు విడుదల చేయటం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా జనవరి 26న సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అయితే తన ప్రవర్తన సరిగ్గానే ఉన్నా తన విడుదలకు అధికారులు అవకాశం ఇవ్వడం లేదని, కనీసం తనకు మెర్సీ కిల్లింగ్కు అనుమతించాలని శ్రీకాంత్ కోరుతున్నాడు. 4 సంవత్సరాలుగా కడప సెంట్రల్ జైల్లో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాను. అయితే జీవిత ఖైదీల విడుదల కోసం జీవో ఎంఎస్ నెంబర్ 163 ద్వారా ప్రభుత్వం వారు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ మార్గదర్శకాల ప్రకారంగా నేను విడుదలకు అనర్హుడిగా ఉండిపోయాను. ప్రీవియస్ జీవో నెంబర్ 220లో కూడా ఈ విధంగా సెక్షన్ పెట్టి నన్ను నిలిపివేశారు. గత జీవోలో అందరు రిలీజ్ అవుతా ఉంటే నేను రిలీజ్ కాలేక వాళ్ళని చూస్తూ చాలా బాధపడ్డాను. ఈ జీవోలో 163లో కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను. రేపు జనవరి 26 కూడా అందరూ రిలీజ్ అవుతా ఉంటే నేను వాళ్ళని చూస్తూ చాలా బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా నేను బతికుండడం కంటే జీవితాంతం ఖైదీగా నేను ఎందుకు బతకాలి? ఒక శిక్ష వేశారు అంటే ఖచ్చితంగా పరివర్తన కోసమే కదా. పరివర్తన వచ్చిన తర్వాత రిలీజ్ చేయాలి. జీవితాంతం ఖైదీగా ఎందుకు బతకాలి? కాబట్టి నన్ను రిలీజ్ చేయండి, లేదా నాకు ఈ జనవరి 26 లోపల కారుణ్య మరణం అయినా ప్రసాదించండి.